నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ ఎప్పుడు తలపడతాయో అని ప్రపంచమంతా టెన్షన్ పడుతోంది. ఇలాంటి సీరియస్ టైంలో ఒక దేశ ప్రధాని ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుని అడ్డంగా బుక్కైపోయారు. ఆయనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ పెంచుకుందామని ట్రై చేసిన పాక్ ప్రధాని చిన్న కాపీ పేస్ట్ మిస్టేక్తో గ్లోబల్ లెవెల్లో నవ్వుల పాలయ్యారు. సొంతగా ఒక ట్వీట్ కూడా రాయలేని స్థితిలో పాకిస్తాన్ ప్రధాని ఉన్నారా? అకౌంట్ ఆయనదే అయినా ఆపరేటింగ్ వెనుక ఉన్నది ఎవరు? పరువు బజారున పడేసిన ఆ ఒక్క ట్వీట్ కథ ఏంటో చూద్దాం. ఇరాన్ పై సైనిక చర్యను 2 వారాల పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరుతూ షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. మ్యాటర్ చాలా సీరియస్, ఇంగ్లీష్ పదాలు కూడా చాలా బరువైనవే వాడారు. అంతా బాగానే ఉంది, కానీ ట్వీట్ స్టార్టింగ్ లో దొర్లిన ఒకే ఒక్క లైన్ ఆయన పరువు తీసేసింది. ఆ ట్వీట్ మొదట్లో డ్రాఫ్ట్ పాకిస్తాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అని ఉంది. అంటే ఎవరో రాసిచ్చిన డ్రాఫ్ట్ను కనీసం చదువుకోకుండా గుడ్డిగా కాపీ చేసి పేస్ట్ చేసేసారన్న మాట. కొద్దిసేపటికే తప్పు తెలుసుకొని ఆ డ్రాఫ్ట్ అన్న పదాన్ని ఎడిట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు ఆ పోస్ట్ను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిపించారు. ఇక ఈ వ్యవహారం పాకిస్తాన్ దాటి గ్లోబల్ మీడియాకు ఎక్కింది. పాక్లోని పలు ఇంటర్నేషనల్ పత్రికలు పాక్ ప్రధాని తీరుపై కథనాలు వండి వార్చాయి. సాధారణంగా ప్రధాని అకౌంట్ను ఆయన పిఆర్ టీం హ్యాండిల్ చేస్తోంది. కానీ ఏ పిఆర్ టీం అయినా తమ బాస్ను పాకిస్తాన్ పీఎం అని థర్డ్ పర్సన్ లాగా సంబోధించదు. కాబట్టి ఈ పోస్ట్ ఖచ్చితంగా పాకిస్తాన్ బయటి నుంచి లేదా వేరే పిఆర్ ఏజెన్సీ నుంచి వచ్చి ఉంటుందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. దానికి తోడు ఈ పోస్ట్లో ట్రంప్తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను కూడా ట్యాగ్ చేయడంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్తో పెద్దల ముందు మార్కులు కొట్టేయాలని చూసి బొక్కబోర్లా పడ్డారు అని ప్రపంచం నవ్వుకుంటోంది. ఈ ఒక్క ఇన్సిడెంట్తో పాకిస్తాన్ ప్రధాని తీరు జనాలకు స్పష్టంగా అర్థమైపోయింది. పాక్ ప్రధాని అంటే కేవలం పేరుకే అని, ఆయనకు సొంతగా నిర్ణయాలు తీసుకునే కనీసం ఒక స్టేట్మెంట్ డ్రాఫ్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదని మరోసారి ప్రూవ్ అయింది. సైన్యం చెప్పిందో విదేశీ లాబిస్టులు పంపారో తెలియదు, కానీ ఈ మెసేజ్ని చదవకుండా కాపీ పేస్ట్ చేయడం ఆయన అసమర్థతకు అద్దం పడుతోంది. పక్క దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రయోగించడంలో ఉన్న శ్రద్ధ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో కూడా ఉంటే బాగుండేది కదా అని జనాలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఇరాన్ అమెరికా గొడవలో హీరో అవుదామనుకున్న పాక్ ప్రధాని కాపీ పేస్ట్ కమెడియన్ గా మిగిలిపోయారు. సోషల్ మీడియాలో పాక్ ప్రధాని పరువు తీసుకున్న ఈ తీరుపై మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టే అంటారా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.